యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతిరోజు వస్తున్న వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కొలిక్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతాడు. అనేక మంది విడుదల పొంది గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. అద్భుతమైన మాట ఈరోజు ప్రభు మీ అందరితో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడు. ఏ వాగ్దానం ప్రభు మీకు ఇస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. మీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం కాబోతున్నాయట. అవును దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో దుఃఖము, వేదన, కన్నీరు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు ఎన్నో ఇంట్లోనో బయట లోకములో సాధనలు, సొసైటీలో నిందలు, ఇంట్లో అనేకమైన గొడవలు, చాలా ఇబ్బందుల్లో మీరున్నారు. ప్రభు అంటున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నట్టు. ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ప్రభు నీకు విడుదల దయచేయబోతూ ఉన్నాడు. ఈ మాట వింటున్న వారు చాలా మంది చీకట్లో ఉన్నారు. అప్పులైన చీకటి, శ్రమలైన చీకటి, కష్టాలైన చీకటి, వేదనైన చీకటి. ప్రభు అంటున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఆ చీకటి అంతా తొలగించబోతున్నాడు. దేవుడు తన వెలుగును కలుగ చేయబోతున్నాడు, ఆశీర్వాదం కలుగ చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఏ విధమైన దుఃఖం నేను కలిచి వేస్తుందో, ఒకవేళ వివాహం జరిగిందా, పిల్లలు లేరా, కష్టాల్లో ఉన్నావా, అప్పులైపోయావా, పిల్లలు నీ మాట వినట్లేదా, నీ భర్తకు మారు మనసు లేదా, నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు అంటే నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. అంటే నీకున్న వేదన, నీకున్న బాధలు, నీకున్న కష్టాలన్నిటిలోంచి నేను విడుదల చేసి అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకున్న శ్రమను చూసి, కష్టాలను చూసి భయపడొద్దు. ఈ రోజు నుంచి నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. గడిచిన కాలం అంతా శ్రమలే, నిందలే, అవమానాలే. అవును, వాటన్నిటిని కూడా దేవుడు కొట్టివేస్తున్నాడు. ఒక అద్భుతమైన కార్యం, ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతున్నాయి. నీ వ్యాపారంలో నువ్వు మేలు చూస్తావు, అభివృద్ధి చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు. నీ పిల్లలు నీకు లోబడి దేవుళ్ళు ఎదగటం, వారు ఫలించటం, వారి ఫలాలు మీరు అనుభవించటం మీరు కనులారా చూస్తారు. నీ భర్త మారు మనసు పొంది మీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండటం మీరు చూస్తారు. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. దేవుడు నిత్యమైన సంతోషం, నిత్యమైన వెలుగు, ఆనందం మీ అందరికి దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల్ల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. చీకట్లో ఉన్న వారికి నిత్యమైన వెలుగుగా ఉంటాను. నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అన్న ప్రభా. ఎంతమంది కష్టాల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నారు ప్రభా. వారి దుఃఖ దినములు సమాప్తం అగును గాక ప్రభా. యేసు నామములో అద్భుతం జరుగును గాక. బ్రదర్ గోపి నీకున్నటువంటి ప్రతి చీకటి తొలగిస్తున్నాడు, ఆయన వెలుగుతో నింపుతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. లక్ష్మి, నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. బలమైన కార్యాలతో నింపబోతున్నాడు. భాగ్యవతి, ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడు. నీకున్న చీకటంతా తొలగిపోతుంది. ఎవరో ఇదిగో యూట్రస్లో సమస్యతో బాధపడుతున్నారు. ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు యేసునామములో. మరొక సిస్టర్ నేను చూస్తున్నాను, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నావు. థైరాయిడ్ సమస్య నీకు నార్మల్ వచ్చేస్తుంది యేసునామములో. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీ దుఃఖ దినాలు కూడా సమాప్తం కాబోతున్నాయి యేసునామములో. ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు. ప్రభాకర్, ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడయ్యా. దేవుని యొక్క మహిమను తాకుతున్నాయి. ఒక్కొక్కరిని తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవాయే మీకు వెలుగుగా ఉండబోతున్నాడు. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. దేవుని ఆనందం, సంతోషం, అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు మీ కుటుంబాలకు రాబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ.